వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 12వ శ్లోకము, శ్లోకం నెంబర్ 12. ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि. తాత్పర్యం: భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సు, తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నాయందే ఉన్నాయి, కాని నేను వాటికి అతీతుడను. తన యొక్క మహిమలను ఇంతకు క్రితం 4 శ్లోకాలలో వివరించిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటి సారాంశం ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అర్జున, నేనే సమస్త వస్తు విషయములలో ఉన్న మూలసారము అని చెప్పి ఉన్నాను, కానీ ఇంకా దాని గురించి మరింత విపులంగా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకములైన వస్తువులు, మంచి కాని చెడు కాని మరియు స్థితిగతులు నా శక్తి ద్వారానే సాధ్యమవుతున్నాయి. సమస్త వస్తువులు భగవంతుడి నుండే ఉద్భవించినా ఆయన మాత్రం వాటికంటే స్వతంత్రుడు మరియు వాటికి అతీతుడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: The 3 states of material existence, goodness, passion and ignorance, that is sattva, rajas and tamas, are manifested by my energy. They are in me, but I am beyond them. In this shloka, Sri Krishna sums up his glories that he had described in the previous 4 slokas. He says, Arjuna, I have explained how I am the essence of all objects, but there is no point in going into detail. All good, bad and ugly objects and states of existence are made possible only by my energy. Even though the entire creation originates from God, he is beyond his creation and independent of it. ఓం నమో భగవతే వాసుదేవాయ.